నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తేమ శాతంతో పని లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి అవస్థలు పడుతున్న రైతులను ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు. ఓవర్ బ్రిడ్జ్కి ఇరువైపులా గల ఆక్రమణలను జేసీబీతో తొలగించిన సీఐ సాంబశివరావు. కలప దుంగలను స్వచ్ఛందంగా తొలగింపుకు రాత్రి వరకు గడువు. ఈ నెల 12న అంగన్వాడీల ఆందోళన బాట. జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు. సిఐటియు నేత షేక్ హుసేన్ వలీ వెల్లడి. తేమ శాతంతో పని లేకుండా రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణ చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో తొలి నుంచి నానా అవస్థలు పడుతున్న రైతులు నూర్పిళ్ల తరువాత పంట విక్రయంలోనూ సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. అన్నదాతలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇటీవల మోంతా తుఫాన్కు నేలవాలిన వరికి జరిగిన నష్టం అంచనాకు ప్రభుత్వం తిరస్కరించినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం నూర్పిడులు జరుగుతుంటే తగినన్ని హార్వెస్టర్లు అందుబాటులో లేవని, తాజా తుఫాన్ నుంచి ధాన్యం రక్షణకు కనీసం టార్పలిన్లను కూడా ప్రభుత్వం సరఫరా చేయలేదన్నారు. కొనుగోలు కేంద్రంలో 17% తేమను చూపితే రైస్ మిల్లుకు వెళ్లాక 21% పైగా చూపడంలోని ఆంతర్యాన్ని ప్రభుత్వమే కనుగొనాలని శివసాంబిరెడ్డి అన్నారు. తేమ శాతం పేరుతో బస్తాకు 4-5 కిలోల తరుగుదలకు రైస్ మిల్లర్స్ డిమాండ్ చేస్తున్నారని చెబుతూ చేసేది లేక రైతులు కూడా అంగీకరిస్తున్నారని తెలిపారు. తేమ శాతంతో పని లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వీరితో సిఐటియు నాయకుడు షేక్ హుసేన్ వలీ కూడా అన్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ నుంచి వరి కోతలు, ధాన్యం అమ్ముకోవటం వరకు రైతులు, అన్నదాతలు పడిన అగసాట్లు అన్నీ ఇన్ని కాదు. భారీ వర్షాలు కారణంగా ఈ సంవత్సరం ఒక్కొక్క రైతు 2 సార్లు 3 సార్లు ఎదబెట్టడం వలన దాదాపు ఎకరానికి 10-12 వేల రూపాయలు అక్కడే అదనపు ఖర్చు పడిపోతుంది. దీంతోపాటు సెప్టెంబరు, అక్టోబర్ నెలలో కూడా భారీ వర్షాలు, తుఫాన్లు వచ్చినాయి. కొన్ని చోట్ల వరి కోతకొచ్చి సిద్ధంగా ఉన్నాయి, ఇంకా ఈయన దశలో ఉండ వరి పొలాలు నేలగరిసినాయి. దీన్ని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు, మేము కూడా నేలపాడు, తేలపూరు, అట్లాగే కొల్లిపర మండలంలో దావులూరు, చక్రాయిపాలెం, శివలూరు, ఈ గ్రామాలన్నింటిలో కూడా తిరిగి రైతులను కలిసి వాళ్ళ బాధలు కూడా తెలుసుకోవటం జరిగింది. రోడ్ల మీద పట్టాలు పరుచుకొని మరి ఒక పక్కనేమన్నా కూలీలు దొరకని పరిస్థితి, మరి రెండవ పక్కనేమన్నా హార్వెస్ట్ మిషన్లు ఎక్కడికక్కడ దొరకలేదు. హార్వెస్ట్ మిషన్లు కూడా ఈ సంవత్సరం పడిపోయిన చేలకి 3 గంటలు, 3:30 గంటలు, 4 గంటలు, అంటే గంటకి 3,200 రూపాయలు, మొత్తం దాదాపు 12,000 చిల్లర మరి ఒక హార్వెస్టింగ్ మిషన్లకే కడితే ఇంకా రైతుకి, కౌలు రైతులకి మిగిలేదేంటి? కనీసం ప్రభుత్వం హార్వెస్టింగ్ మిషన్లు మార్కెట్ యార్డుల ద్వారా కానీ, లేకపోతే జీడీసీఎంఎస్ ద్వారా కానీ, లేకపోతే కోఆపరేటివ్ సొసైటీల ద్వారా ఎక్కడ ఏదైనా సరే తీసుకొచ్చి రైతులకి సకాలంలో అందించడంలో కూడా విఫలమైందనేది కూడా మేము అభిప్రాయపడుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రైతుని ఆదుకుంటాము, రైతులు అధైర్యపడద్దు అని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పటం అనేది ఒక మాటలు తప్పితే ఆచరణలో ఏమాత్రం కూడా రైతుకి లేదు. రైతు పండించిన పంటకి, ఏ పంటకు కూడా సరైన ధర లేక రైతులు అల్లాడిపోతున్న పరిస్థితి. టమోటా కానీ, లేకపోతే ధాన్యం కానీ, దాంతోపాటు మిర్చి కానీ, అరటి ఈ పంటలకు కూడా ధర లేదు. రెండోది 2024లో దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీ తగలబడి
దాదాపు రేపు జనవరి 19కి 3 సంవత్సరాలు వస్తుంది. ఇంతవరకు పూర్తి స్థాయిలో వాళ్ళకి నష్టపరిహారం లేదు. ఇట్లా రైతాంగం కూడా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ప్రభుత్వం ఏమన్నా ఇది రైతు ప్రభుత్వం, రైతుల కోసమే ఉంది, రైతన్న కోసమే చేస్తున్నాం అని చెప్తున్న మాటలైతే ఉంది, కానీ ఆచరణ మాత్రం గడప దాటని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రైతాంగం ఆందోళన చేయకుండా, ఉద్యమించకుండా రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్టణ చెంచుపేటలో ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. తాజాగా ఓవర్ బ్రిడ్జ్కి ఇరువైపులా గల ఆక్రమణలను జేసీబీ సాయంతో అధికారులు తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా చిరు వ్యాపారులు ఆక్రమించుకోవడం చూస్తున్నాం. జీవనోపాధి కోసం వారు రోడ్డు మీదకు వస్తారని తెలిసిందే. కలప వ్యాపారాలకు చెందిన దొంగలు కూడా రోడ్లను ఆక్రమించుకుంటున్న వాహనాలను రోజుల తరబడి రోడ్డుపైనే వదిలేస్తున్నారు. ఓవర్ బ్రిడ్జ్కి ఇరువైపులా గల రోడ్లు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. గత 4 రోజులుగా చెంచుపేటలో గుంటూరు రోడ్డుపై ఆక్రమణలను తొలగిస్తున్న 3 టౌన్ పోలీసులు మంగళవారం ఓవర్ బ్రిడ్జ్కి ఇరువైపులా గల రోడ్లను ఆక్రమించుకున్న కలప వ్యాపారులు వాహనాలపై దృష్టి పెట్టారు. 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు ఆధ్వర్యంలో పోలీస్, మున్సిపల్ సిబ్బంది వీటి పని పట్టారు. రోడ్డును ఆక్రమించిన వాహనాలను జేసీబీ సాయంతో తొలగించారు. కలప దొంగలను పక్కకు జరిపించారు. కొందరు కలప వ్యాపారులు తమకు సాయంత్రం వరకు గడువు ఇవ్వమని కోరడంతో 3 టౌన్ సిఐ సాంబశివరావు అంగీకరించారు. బుధవారం ఉదయం వరకు చూస్తామని, అప్పటిలోగా తొలగించకపోతే తామే ప్రత్యక్షంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రోడ్లపై ఆక్రమణలను సహించేది లేదని, తొలగింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. గత 4 రోజులుగా జనాలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అనాథరైజ్డ్గా ఎవరైతే మున్సిపల్ సైట్స్ అంతా ఎన్క్రోచ్ అయి ఉన్నారో వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేశాం. మొన్న కానీ నిన్న కానీ కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ తీసేయడం జనాలందరూ కూడా చూశారు. సో ఈరోజు బ్రిడ్జ్ డౌన్లో బ్రిడ్జికి అటు ఇటువైపు కూడా తీసేస్తామని నిన్నే చెప్పాం. అయినప్పటికీ కూడా ఎవరిలో చన్నం లేదు కాబట్టి ఇప్పుడున్న మున్సిపల్ అథారిటీస్ మేమందరం కూడా వచ్చి జేసీబీ సాయంతో, ట్రాక్టర్ సాయంతో ఇక్కడ ఏదైతే ఎన్క్రోచ్ అయ్యానో ఈ ఎన్క్రోచ్మెంట్స్ మొత్తం కూడా తీసేయడం జరుగుతూ ఉంది. కొంతమంది సాయంత్రం 5 o'clock దాకా టైమింగ్ మీద అడిగారు. పెద్ద పెద్ద లాక్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడిగిన ప్రకారం ఈవినింగ్ 5 దాకా టైం ఇస్తాం. ఆ తర్వాత కానీ ఉంటే రేపు మార్నింగ్ దాకా కూడా చూస్తాం. లేదా రేపు మార్నింగ్ తర్వాత ట్రాక్టర్లు, జేసీబీలు వచ్చి క్రేన్ల సాయంతో లాక్స్ కూడా తీసుకెళ్ళి మున్సిపల్ కాంపౌండ్లో పడేయడం అనేది జరుగుతుంది. దయచేసి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మేము వచ్చి జేసీబీ పెట్టి మీ షాప్ని తీసేపించే పరిస్థితి దయచేసి తెచ్చుకోవద్దు. మీరందరూ కూడా సహకరించండి. చాలామంది సహకరిస్తున్నారు. స్వచ్ఛందంగా వాళ్ళే ఆక్రమించుకున్నటువంటి భూభాగాన్నంతా మున్సిపల్ అథారిటీస్కి వదిలేసి వెళ్తూ ఉన్నారు కాబట్టి మిగిలిన ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు అనుకూలంగా ఉన్నటువంటి చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని నిన్న ఫ్రూట్ వెండర్స్ని తీపిస్తే ఊరు చివరికి వెళ్ళిపోయారు చక్కగా. అదేవిధంగా పుష్పాట్ పైన కొన్ని షాపులు ఉన్నాయి. వాళ్ళు కూడా వినాయక విగ్రహానికి అవతలకి, అదేవిధంగా వైకుంఠపురం టెంపుల్ అవతలకి వెళ్ళిపోయినారు కాబట్టి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. లేని వాళ్ళకి మా యాక్షన్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది రోజు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. కంటిన్యూస్గా మానిటరింగ్ ఉంటుంది కాబట్టి దయచేసి మాకు మరి అందరికీ నమస్కారం అండి. మరి గత 4 రోజుల నుంచి మన పోలీసు వారి సహకారంతో మరి తెనాలి నుంచి గుంటూరు వెళ్ళే రోడ్డు మరి రద్దీగా ఉండటంతో ఈ ఆక్రమణలు ఎక్కువైనందున మరి పోలీసు వారి సహకారంతో మన ఈ ఆక్రమణలు తీసివేయటం జరుగుతూ ఉంది. మరి గతంలో కూడా మనం 4 నెలల క్రితం కూడా ఈ డ్రైన్లు కట్టేటప్పుడు కూడా చాలా వరకు ఆక్రమణలు తీయటం జరిగింది. మరి తీసినా కానీ మళ్ళీ అదేవిధంగా ఈ రోడ్ల పక్కన మార్జిన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించుకొని పాదచారులకు కానీ మరి వాహనాలకు కానీ ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి పోలీసు వారి సహకారంతో ఈ ఎంక్రోచ్మెంట్లు అనేవి తీసివేయడం జరుగుతూ ఉంది. మరి దీనికి అందరూ కూడా తెనాలి పురపాలక సంఘానికి అందరూ ప్రజలు కూడా సహకరించి ఈ యొక్క ఎంక్రోచ్మెంట్ని తీసివేస్తే మనకి కొద్దిగా రోడ్డు కూడా మార్జిన్ పెరిగి ఈ ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా ఫ్రీ ఫ్లోగా వెళ్తానికి ఎంతో అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించి తమ వంతు కృషి చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఫిల్మ్ టూరిజం పాలసీ పరిశ్రమకు ఆక్సిజన్ కాగలదని మా ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
ముంబైలో జరుగుతున్న సిఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ 2025లో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఫిల్మ్ టూరిజం పాలసీని ప్రకటించడంపై మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా హర్షం వ్యక్తం చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఏపీ స్థానిక కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఫిల్మ్ టూరిజం పాలసీ వలన వెంటిలేటర్ పైనున్న సినీ పరిశ్రమకు ఆక్సిజన్ అందించినట్లేనని అభిప్రాయపడ్డారు. ఈ పాలసీ వలన సినిమాల నిర్మాణం నుంచి థియేటర్లలో ప్రదర్శించే వరకు భరోసా ఉంటుందని ఆయన చెప్పారు. ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీలు, మోడర్న్ స్టూడియోలు, డబ్బింగ్, రికార్డింగ్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ తదితర సౌకర్యాలతో స్టూడియోలు నిర్మించుకుంటే ప్రభుత్వ మద్దతు ఉంటుందని మంత్రి తెలియజేయడం ఆహ్వానించదగ్గ పరిణామంగా తెలిపారు. తగిన రూట్ మ్యాప్ విడుదల చేయాలని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ను ఆయన కోరారు. ఫిల్మ్ టూరిజం పాలసీ అమలుకు ముందు ఆయా శాఖల నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. 2014 నుంచి నిలిచిపోయిన నంది అవార్డులపై నెలకొన్న స్తబ్దతకు తెరతీయాలని కోరారు. విలేకరుల సమావేశంలో దర్శకుడు నరేష్ ధోనే, సహాయ దర్శకుడు దమ్మలపాటి సత్యవర్ధన్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సినిమా పరిశ్రమకి మంచి రోజులు వచ్చినయ్యా అని ప్రశ్నించుకుంటే వచ్చినయేమో అనే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ముంబైలో సిఐఐ బిగ్ ఫిలిమ్స్ సమ్మిట్ 2025 అని జరుగుతూ ఉంది. నిన్నటి నుంచి స్టార్ట్ అని జరుగుతూ ఉంది. అందులో మన రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి గారు కందుల దుర్గేష్ గారు ఏమి అనౌన్స్ చేశారంటే, ఆంధ్రప్రదేశ్లో ఫిలిం టూరిజం పాలసీ, రిపీటింగ్ అగైన్, ఫిలిం టూరిజం పాలసీ, ఈ పాలసీని మేము ఆంధ్రప్రదేశ్లో అమలు పెడుతున్నాము అని మంత్రి గారు సమ్మిట్లో అనౌన్స్ చేయటం జరిగింది. వాస్తవంగా ఆ సమ్మిట్లో అనౌన్స్ చేసిన ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం కానీ, ఈ పాలసీ కానీ, ఫిలిం టూరిజం పాలసీ అనే పథకం కానీ అమల్లోకి వస్తే వెంటిలేటర్ మీద ఇప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా పరిశ్రమకి ఆక్సిజన్ ఇచ్చినట్లే. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన జరిగింది. 2 రాష్ట్రాలు, 2 ముఖ్యమంత్రులు, 2 ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లు, 2 క్యాపిటల్స్, ఇట్లా అంతా విడిపోయినాక అన్నీ విడిపోయినాయి. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కనిపించని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ ఆర్ మేకింగ్ ఎట్ హైదరాబాద్. ఎవ్రీబడి నోస్, ఎవ్రీబడి అవేర్ అబౌట్ ఇట్. కాబట్టి అక్కడే జరుగుతున్నాయి. ఇప్పుడు మంత్రి గారు ప్రకటించిన ఈ ఫిలిం టూరిజం పాలసీని అమలు చేయటం అంటే నిర్మాణం దగ్గర నుంచి థియేటర్ వరకు వెళ్ళే వరకు, ఏ సినిమా అయినా ప్రొడక్షన్ దగ్గర నుంచి థియేటర్లో ఎగ్జిబిట్ చేసే వరకు కూడా ప్రభుత్వ భరోసా ఉంటుంది. దట్ మీన్స్ ఏంటంటే ఏ సినిమా తీసినా ఆగదు, ఏ సినిమా తీసినా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వేలాది ఎకరాలు ఎక్వైర్ చేసి పెట్టారు అక్కడ రాజధాని కోసం. అందులో ఒక 100 ఎకరాల్లో ఎన్టీఆర్ ఫిలిం స్టూడియోస్ అని కట్టి, లైక్ రామోజీ ఫిలిం సిటీ లాగా ఎన్టీఆర్ ఫిలిం స్టూడియో అనేది నిర్మాణం చేసి, అందులో నిర్మాతలకి, డైరెక్టర్లకి కానీ కాల్ షీట్కి ఇంతని ఇతర స్టూడియోలు ఎలా ఇస్తున్నాయో అలా ఇవ్వటం జరిగితే ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో సినీ పరిశ్రమ ఉన్నట్టు కూడా ఉంటుంది. మోరోవర్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందమైన లొకేషన్లు ఎక్కడా లేవు. ఎందుకంటే ఇక్కడ బాపట్ల సూర్యలంక దగ్గర నుంచి అరకు వ్యాలీ ఏంటి, కొండపల్లి ఏంటి, ఒక్కటే కాదు, వైజాగ్, చాలా లంబసింగి, చాలా ఉన్నాయి లొకేషన్స్. ఇలాంటి లొకేషన్స్ వేరే రాష్ట్రాల్లో లేవు. కాబట్టి నిర్మాతలు కూడా వచ్చి ఇక్కడ స్టూడియోస్ తీసుకుని ఇక్కడ సినిమాలు నిర్మించుకోవాలి అంటే ప్రభుత్వం అండగా ఉండాలి. చెయ్యి లేని వాడికి చెయ్యి ఏ విధంగా ఆర్టిఫిషియల్ హ్యాండ్ పెట్టుకుంటున్నాడో, నడవలేని వాడికి చెయ్యి కర్ర సాయం ఎంత ఉందో, ఇవాళ సినీ పరిశ్రమ నడవటానికి కూడా ప్రభుత్వం అనే వ్యవస్థకు కర్రలాగా సాయం అందించాల్సిన పరిస్థితి ఉంది. మీరు కర్రలాగా నిలబడితేనే సినిమా పరిశ్రమ కదులుతుంది. రాష్ట్రంలో నంది అవార్డుల మీద ఉన్న విశ్వసనీయత అనేదాన్ని కోల్పోయేలా చేశారు. జ్యూరీలో రాజకీయ వాళ్ళని పెట్టడం, తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి నంది అవార్డులు ఇవ్వటం, ఇవన్నీ చూసి నంది అవార్డులు ఆపేయటం జరిగింది. కాబట్టి రాజకీయాలతో ప్రమేయం ఏమాత్రం లేని వాళ్ళని జ్యూరీలో నంది అవార్డుల ఎంపికల్లో పెట్టాలి. తెలంగాణ మనం కలిసి నంది అవార్డులు పెట్టుకునే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పెట్టేశారు. గద్దర్ స్మారక అవార్డులని పెట్టేసుకున్నారు వాళ్ళు.
సో మన నందులు ఆగస్టులో వదులుతాయి అన్నారు. ఇప్పుడు ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది, డిసెంబర్లోకి ఎంటర్ అయ్యాం. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దీని విధి విధానాలు నంది అవార్డుల ఎంపికకి ఏదైతే విధి విధానాలు ఉన్నాయో ఆ విధి విధానాలని స్పష్టతగా ఒక రోడ్ మ్యాప్ లాగా అరేంజ్ చేసి వీటిని ప్రభుత్వం విడుదల చేయాలి. ఒకటి నంది అవార్డ్స్ని వీలైనంత త్వరగా జరగడానికి ఏర్పాటు చేయాలి. రెండోది ప్రభుత్వం అనౌన్స్ చేసిన మంత్రి గారు నిన్న సమ్మిట్లో అనౌన్స్ చేసిన ఫిలిం టూరిజం పాలసీని యుద్ధ ప్రాతిపదిక మీద అమలు చేస్తే ఈ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ బ్రతకడానికి కొంత మేలు జరిగినట్టు అవుతుందని భావిస్తున్నాను. పట్టణ 2 టౌన్ పరిధిలో పోలీసులు ఆటోలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలను అనుగుణంగా నడుస్తున్నది లేనిది తనిఖీలు చేశారు. స్థానిక 2 టౌన్ పరిధిలోని రహదారులపై సిఐ రాములు నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం ఆటోలను విస్తృతంగా తనిఖీ చేశారు. దాదాపు 15 ఆటోల్లో ఉన్న టేప్ రికార్డర్లను సీజ్ చేశారు. డ్రైవర్ సీటుకు ఇరువైపులా ప్యాసింజర్లను కూర్చోబెట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లను తొలగించారు. ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్సును కలిగి ఉండాలని సిఐ రాములు నాయక్ స్పష్టం చేశారు. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం నుంచి రజక చెరువుకు ఇరువైపులా రోడ్ల వెంట గల ఆక్రమణలను తొలగించారు. ఈరోజు మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఓన్లీ ఆటో రిక్షాస్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో మెయిన్ మన తెనాలి టౌన్లో ఈ ఆటో డ్రైవర్స్ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనకు ఈ ఆటో రిక్షాల్లో సౌండ్ సిస్టమ్ అంటే మైకులు పెట్టుకొని ఈ టేప్ రికార్డు పెట్టుకొని కొంచెము ఈ పబ్లిక్ కొంచెం న్యూసెన్స్ చేసే అవకాశం ఉందని చెప్పి సుమారు ఒక 15 సౌండ్ సిస్టమ్లు సీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకు యూనిఫామ్ వేసుకోవాలి అంటే ఆటో డ్రైవర్కి యూనిఫామ్ ఉంటుంది. యూనిఫామ్ గురించి, తర్వాత యూనిఫామ్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత ఈ విధంగా ఏదన్నా వెహికల్లో ఏదన్నా అంటే ఈ సైడ్స్ డ్రైవర్ అటు సైడ్ ఇటు సైడు ఈ ప్యాసింజర్ కూర్చోవడం కోసము స్పెషల్గా కొన్ని ఈ స్టాండ్స్ పెట్టున్నారు. ఇవన్నీ తీయించడం జరిగింది. దీనిలో భాగంగా అందరికీ మన తెనాలి టౌన్లో మరి ముఖ్యంగా ఈ ఆటో డ్రైవర్ని ఈ పైన చెప్పినటువంటి ఈ అన్ని నిబంధనలకు వ్యతిరేకంగా ఉండే చర్యలు చేయకూడదని ఈరోజు సీజ్ చేసాం. అదేవిధంగా రాత్రి మనకు ఈ స్తూపం సెంటర్ దగ్గర నుంచి చాకలి చెరువు వరకు రోడ్కు 2 వైపులా ఈ హోటల్స్, ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండే ఏరియాలో రోడ్డుకు అడ్డంగా ఇళ్ళు బోర్డులు పెట్టుకోవడము, ఈ కొన్ని ఫ్లెక్సీలు పెట్టడం ఇలా జరిగింది. మ్యాక్సిమం అన్నీ తీయించాము. తర్వాత ఓవరాల్గా వార్నింగ్ ఇచ్చాము. ఈరోజు రేపట్లో వాళ్ళు తీయకపోతే మన మున్సిపాలిటీ కమిషనర్ గారితో మాట్లాడి వాళ్ళ సాయంతో ఈ ఎంక్రోచ్మెంట్ అంతా క్లియర్ చేస్తాం. అంగన్వాడీలు ఆందోళన బాట పడుతున్నారు. ఈ నెల 12న అంగన్వాడీ కేంద్రాలను మూసేసి మరీ ధర్నాలో పాల్గొననున్నారు. సిఐటియు నాయకులు షేక్ హుసేన్ వలీ ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు ఈ నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా చేయనున్నారు. తెనాలి డివిజన్లోని అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు ఆ రోజు ధర్నాలో పాల్గొనాలని సిఐటియు నాయకులు షేక్ హుసేన్ వలీ విజ్ఞప్తి చేశారు. చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో అంగన్వాడీలు సమ్మె చేసినప్పుడు కూటమి పార్టీలకు చెందిన నాయకులు టెంటులో కూర్చొని అధికారంలోకి రాగానే తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీలిచ్చినట్లు హుసేన్ వలీ గుర్తు చేశారు. ప్రస్తుతం వేతనాల పెంపుదల లేదని, పనిభారం పెరిగిందని అయినా పట్టించుకోవడం లేదని చెప్పారు. 5 ఏళ్లలోపు పిల్లల్ని బడికి పంపకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని ప్రభుత్వం జీవో జారీ చేయాలని కూడా హుసేన్ వలీ కోరారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ద్వారా ధర్నాలు జరగబోతున్నాయి. ఈ ధర్నాల్లో తెనాలి డివిజన్లోని ప్రాజెక్టు సందర్భంగా ప్రాజెక్టులో ఉన్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు మొత్తం పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే సిడిఓ గారికి, పీడీ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజున సెంటర్లు చేయబడవు, మొత్తం కట్టేసి టీచర్లు, ఆయాలు మొత్తం పాల్గొనాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో అంగన్వాడీ కార్మికులు 42 రోజులు సమ్మె చేశారు. ఆ సమ్మె సందర్భంగా ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. ఆనాడు సమ్మె సందర్భంగా ఈనాడు అధికారంలో ఉన్న నాయకులు, కూటమి నాయకులు శిబిరాల వద్దకు వచ్చి మేము అధికారంలో రాగానే మీ సమస్యలు పరిష్కారం చేస్తాం అని చెప్పి హామీలు ఇచ్చి వెళ్ళారు. టెంట్లో మాతో పాటుగా కూర్చొని హామీలు ఇచ్చి వెళ్ళారు. మరి ఇప్పటి వరకు వచ్చిన తర్వాత ఏ సమస్య పరిష్కారం చేశారంటే
వాళ్ళ వేతనాల సమస్య పరిష్కారం చేయాలి. ఫోన్లు ఎప్పుడో ఇచ్చారు, ఆ ఫోన్లో పని భారం పెరిగింది. ఈ ఫోన్లు పని చేయవండి, వేరే ఫోన్లు ఇవ్వండి అని చెప్తే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని మాటలతో కాలం గడుపుతున్నారు తప్ప ఇంతవరకు ఇవ్వలేదు. కనుక ఉన్న ఫోన్లలో పని చేయలేక అప్పుడు ఉన్న ఫోన్లు మొత్తం కూడా రిటర్న్ చేశారు. రిటర్న్ చేస్తే హామీ ఇచ్చారు, ఈ ఫోన్లు తీసుకెళ్ళి పని చేయండి మీకు వెంటనే ఇస్తామని చెప్పి. ఇంతవరకు అమలు జరగదు. అదిగో ఇదిగో ఉంటున్నారు. జీతాలు పెంచలేదు, ఒక పక్క ధరలు పెరుగుతున్నాయి, జీతాలు పెంచలేదు, అలాగే ఫోన్లు ఇవ్వలేదు, పని భారం పెరిగింది. ఇలాంటి సమస్యలు అన్ని సమస్యల మీద కూడా 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరగబోతున్నాయి. అలాగే పిల్లలు, చిన్న పిల్లలు 5 ఏళ్లలో పిల్లల్ని 5 ఏళ్లలో వచ్చిన దాకా పిల్లల్ని అంగన్వాడీ స్కూల్లో చేర్పించాలి. 5 ఏళ్ల వరకు ఎలిమెంటరీ స్కూల్లో చేర్చకూడదని జీవో ఒకటి ఇవ్వాలి. ఎందుకంటే 3 ఏళ్ళు రావంగానే పిల్లల్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తున్న అంగన్వాడీ సెంటర్లో ఉండకుండా, మరి అంగన్వాడీ సెంటర్ చిన్నపిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? 3 ఏళ్ళకి 3.5 ఏళ్ళకి స్కూల్లో చేర్పిస్తే. కనుక చిన్నపిల్లలు కనీసం గతంలో మేము చదువుకునే రోజుల్లో కానీ ఆ తర్వాత అయినా సరే 5 ఏళ్ళు పూర్తిగా నిండిన తర్వాతనే స్కూళ్ళలో చేర్పించేవాళ్ళు. ఇవాళ 3 ఏళ్ళకే స్కూల్కి పంపిస్తున్నారు. రూరల్ మండల గ్రామం కట్టేవరం గ్రామ శివారులోని డంపింగ్ యార్డ్ వద్ద బహిరంగ మద్యపానం చేస్తున్న 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. జనసంచారం లేని ప్రదేశాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై పోలీసులు డ్రోన్ నిఘా చేస్తున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలపై ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ డ్రోన్ నిఘా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆనంద్ ఆధ్వర్యంలో కట్టేవరం పరిధిలో డ్రోన్ గస్తీ జరిపారు. ఈ సమయంలో గ్రామంలోని డంపింగ్ యార్డ్ వద్ద బహిరంగ మద్యపానం చేస్తున్న 5గురిని గుర్తించారు. వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. కోర్టుకు హాజరుపరచగా 5గురికి 500 రూపాయల జరిమానా చొప్పున విధించినట్లు ఎస్ఐ ఆనంద్ తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తేమ శాతంతో పని లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి అవస్థలు పడుతున్న రైతులను ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు. ఓవర్ బ్రిడ్జ్కి ఇరువైపులా గల ఆక్రమణలను జేసీబీతో తొలగించిన సీఐ సాంబశివరావు. కలప దుంగలను స్వచ్ఛందంగా తొలగింపుకు రాత్రి వరకు గడువు. ఈ నెల 12న అంగన్వాడీల ఆందోళన బాట. జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు. సిఐటియు నేత షేక్ హుసేన్ వలీ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.